తెలంగాణ నుంచి క్రికెటర్లు తయారు కావాలంటే తెలంగాణలోని ప్రతి జిల్లాలో క్రికెట్ క్లబ్స్ రావాలన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఇక తెలంగాణ నుంచి ఒలింపిక్ క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. గ్రామాల్లో ఉన్న క్రికెట్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. అండర్-19 క్రికెట్ టీం సెలక్షన్లలో అవినీతి జరిగిందన్నారు. దీనిపై తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సమావేశమైంది. దశ దిశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ టీం వారందరికీ, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, వారి బృందానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రీడల పట్ల ఎవరు శ్రద్ధ చూపించినా వారికి మద్దతు తెలపడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కొన్ని రాష్ట్రాలలో మనం చూస్తూ ఉంటాం, క్రీడలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో గత 10 ఏళ్లలో క్రీడల మీద ఉన్న ప్రాధాన్యతతో పాటు ఉన్నది మొత్తం తీసుకుపోయి ఈరోజు ఎక్కడక్కడ గ్రౌండ్లన్నీ పడావు చేసే పరిస్థితులు కనబడుతుంది. కానీ వాటన్నింటినీ ఈరోజు పునరుద్ధరించే పరిస్థితిలో స్టాట్స్ సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో సీఎం కప్ ద్వారా విద్యార్థుల పక్షాన గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్క విద్యార్థులు స్పోర్ట్స్మెన్స్ అందరినీ తయారు చేసే ప్రక్రియలు ఈరోజు సీఎం కప్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో కూడా మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయి నుంచి కూడా క్రికెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా క్రికెట్ ఆడి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా వీరిని కూడా ఖచ్చితంగా మీరందరూ అందులో భాగస్వాములు కావాలని కోరడంతో వీరికి సంబంధించిన సమస్యలు వాటన్నింటినీ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. తప్పకుండా వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో వీరు అడుగున్నటువంటి ఏదైతే ఆలోచన విధానం ఉందో వాటన్నింటినీ తెలంగాణలో కూడా, ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాలలో 2-3 అసోసియేషన్స్ ఉన్నాయి. తెలంగాణలో ఇంకొక కొత్త అసోసియేషన్ ఉండడం వల్ల ఉపయోగమే ఉంది. ఈరోజు హైదరాబాద్ అసోసియేషన్తో పాటు మేము కూడా అదే స్థాయిలో కొత్త క్రికెటర్లను తయారు చేసే బాధ్యత ఈ అసోసియేషన్ కూడా కల్పించాలని వాళ్ళు కోరడం జరిగింది.